ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో రైతుల ఖాతాలలోకి రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ అయితే క్లియర్ చేశారు. అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులను మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ఖాతాల్లోకి వేయబోతుంది, ఈసారి చాలామందికి డబ్బులు రావండి. సో ఎవరెవరికి రావో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే దీంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కొత్త రకం సర్వే అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు ఇచ్చేటువంటి నిధులలో ఈ యొక్క సర్వేలో ఎవరైతే సక్సెస్గా ఓకే అవుతారో వారికి మాత్రమే డబ్బులైతే వస్తాయి. సో ఈ యొక్క సర్వే ఏంటో కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వీడియోని చూడండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా నేరుగా మీ యొక్క ఫోన్లోకి మీరు అప్డేట్స్ అన్నీ కూడా పొందుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏటా 12,000 రూపాయలను ఒక ఎకరా పొలం కలిగిన వారికి నేరుగా అయితే అందివ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క డబ్బులు వచ్చేసి మనకు పెట్టుబడి సాయంగా అందిస్తారు. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటికే 6,400 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడత కింద మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి 6,000 రూపాయలని గత ఏడాది మనకు ఈ యొక్క పంట ఖరీఫ్ సీజన్లో స్టార్టింగ్లో అయితే వేశారు. ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఇప్పటికే పూర్తయిపోయాయి. పూర్తయిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రైతులకైతే గుడ్ న్యూస్ అయితే అందివ్వబోతుంది. రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా ఈ పథకాన్ని త్వరగా వేయాలని చెప్పేసి ఈసీ నుంచి కూడా పర్మిషన్ కోసం అయితే మనకు ట్రై చేస్తుంది. సో ఇప్పటికే ఈసీ అయితే ఆల్రెడీ అది పాత పథకం కాబట్టి ఎటువంటి మేము అడ్డంకులు అయితే తలపబోము. మీరు పథకాన్ని అమలు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అమలు చేసుకోండి అని చెప్పేసి మనకు క్లియర్ అయితే మనకు క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు మనకు సరైనటువంటి డబ్బులైతే లేకుండా పోయాయి. కానీ ఇప్పుడు వచ్చేసి మనకు 9,000 కోట్ల రూపాయలనైతే ఆర్‌బీఐకి రుణం అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు విడుదల చేసేందుకు మొత్తం కూడా సిద్ధమైపోయింది. డబ్బులైతే వచ్చేసాయన్నమాట. సో మన ప్రభుత్వం దగ్గర అయితే రెడీగా ఉంది. ఇప్పుడు నేరుగా రైతుల ఖాతాలలోకి విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కొత్త మార్పులు చేర్పులు అయితే చేశారండి. సో ఈ యొక్క మార్పులు చేర్పులు ఏంటో కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఎందుకనంటే ఈ మార్పులు చేర్పుల వల్లే అనర్హులని గుర్తించి తొలగించడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి డబ్బులు రావనే విషయాన్ని కూడా నేనైతే మీకు మరి కాసేపట్లో అయితే చెప్పబోతున్నాను. అయితే దీనికి సంబంధించి ముందుగా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్‌ని మనం క్లారిటీగా చూసుకొని తర్వాత ఎవరెవరికి రావో కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ నిధుల జమ పైన ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నది. కావలసిన నిధుల సమీకరణకు రంగం సిద్ధమైంది. దీంతో రైతులు చాలా రోజులుగా వేచి చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులు ఎట్టకేలకు రైతుల ఖాతాలలోకి జమ కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం తుది కసరత్తు చేస్తుంది. రైతులు నిరీక్షణ ఫలించి ఎట్టకేలకు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి కావాల్సిన నిధులను ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో రుణం కూడా తీసుకుంది. ఈ మేరకు ఆర్బీఐకి 9,000 కోట్ల రుణం కోసం ఇండిపెండెంట్లను కూడా పెట్టడం జరిగింది. ఇందులో 13 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లు, 16 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో 2,500 కోట్లు, 27 ఏళ్ల కాల పరిమితితో 2,500 కోట్ల రూపాయల చొప్పున రుణాన్ని తీసుకోబోతుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం.
ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా అప్పు ప్రభుత్వ ఖజానాలో కూడా జమ అవుతుంది. తదుపరి రైతుల ఖాతాలకు సొమ్మును బదిలీ చేసే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్ నుంచి ప్రభుత్వం ఎప్పుడు కూడా రుణాలను సేకరించలేదు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకం కింద 9,000 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తామంటూ ప్రజా పరిపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతుల ఖాతాలలోకి రైతు భరోసా పథకం కింద నిధులను విడుదల చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. యాసంగి సీజన్లో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ రైతులకు జాబితాను సిద్ధం చేస్తుంది. అలాగే 10వ తేదీ నుంచి ఆర్బీఐ నుంచి మనకు ప్రభుత్వ ఖాతాల్లోకి నిధులైతే వచ్చాయి. ఇక ఈ యొక్క అర్హులైనటువంటి వారందరికీ కూడా మనకు మరో 2 రోజుల్లో డబ్బులైతే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక అదే రోజున మనకు మున్సిపల్ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఆ సమయంలో రైతుల ఖాతాలలోకి నిధులు విడుదల చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఈ యొక్క పోలింగ్ వేళ నిధులు విడుదల చేసేందుకు రాజకీయంగా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా లేదా అనే అంశం పైన మనకు పరిశీలించి ఈ యొక్క ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిన వెంటనే డబ్బులైతే విడుదల చేయాలని, నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి రైతులను, ఒక్కొక్క రైతుకి డబ్బులు విడుదల చేసేందుకు ఒక సర్వే అయితే నిర్వహిస్తున్నారండి. సో దీనిని ఏరియల్ సర్వే అయితే అంటున్నారు. సో ఈ యొక్క సర్వే వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే శాటిలైట్ సర్వే అనమాట. ఈ శాటిలైట్ ద్వారా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఉన్నాయి కదా, ఈ భూముల్ని డైరెక్ట్గా శాటిలైట్ న్యూస్ చేసి పైన ఆకాశంలో ఉన్నటువంటి ఆ శాటిలైట్ను ఉపయోగించి భూమి ఎవరి పేరు మీద ఎంత ఉంది, ఏ సర్వే నెంబర్ ఎవరి పేరు మీద ఉన్నది గవర్నమెంట్లో ఆల్రెడీ రికార్డ్స్ అయితే ఉన్నాయి. అయితే ఏ రైతుకి ఎక్కడి వరకు భూమి ఉంది అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పుడు రీసర్వే అయితే చేస్తున్నారు. ఈ రీసర్వే ఆధారంగా అర్హులను గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. సో ఎవరైతే ఈ యొక్క రీసర్వేలో కూడా ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే ఈసారి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి 6,000 రూపాయలు నేరుగా ఖాతాలలోకి అయితే రాబోతున్నాయి. అయితే ఈసారి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త పద్ధతిలో ఈ సర్వే అనేది నిర్వహించడం ద్వారా మనకు డబ్బులను ఒకే విడతలో 12,000 రూపాయలైతే వేసేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అయితే గత ఏడాదికి సంబంధించినటువంటి యాసంగి సీజన్ డబ్బులు మిస్ అయిపోయాయి కదా, మరి ఇప్పుడు మనకు 12,000 రూపాయలు అనేది ఒక ఎకరా పొలం కలిగిన వారికి వేస్తే ఆ డబ్బులు ఎప్పుడు వేస్తారు అనే విషయం పైన రైతులలో సందిగ్ధం మొదలైంది. అయితే ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుందంటే, రీసెంట్లీ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ ఎవరైతే మనకు రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి అర్హులు ఉన్నారో సో వాళ్ళందరి ఖాతాలలోకి నేరుగా డబ్బులైతే మేము విడుదల చేయబోతున్నాము. అయితే ఈసారి ఒక్కొక్క రైతుకి డైరెక్ట్గా 12,000 రూపాయలని ఎకరా పొలం కలిగిన వారికి 12,000 రూపాయల చొప్పున విడుదల చేస్తున్నామని చెప్పేసి ఆయన అనౌన్స్మెంట్ చేయడంతో ఇప్పుడు గత ఏడాది మనకు ఇవ్వాల్సినటువంటి యాసంగి సీజన్కి సంబంధించినటువంటి ఆ డబ్బుల విషయంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆందోళన అయితే మొదలైంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, సో ఒక్కసారిగా 12,000 వేసేస్తాము, సో అక్కడికి మాకు కొంచెం బర్డెన్ కూడా తగ్గుతుంది, సో ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు అయితే రెడీగా మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అయితే వేయబోతున్నారు. మనకు స్టార్టింగ్లో కనుక చూసుకున్నట్లయితే మనకు యాసంగి సీజన్కి సంబంధించి 6,400 కోట్ల రూపాయలు ఈ యొక్క సీజన్కి సంబంధించినటువంటి రిమైనింగ్ అమౌంట్ అయితే వేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేదు, మేము ఖచ్చితంగా 12,000 రూపాయల చొప్పున వేసేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనకు గనక 12,000 రూపాయల చొప్పున కనుక ఒకేసారి కనుక వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక్కొక్క ఎకరా పొలం కలిగిన వారికి 12,000 రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత డబ్బులను మనకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి ఒకేసారి అయితే పడతాయన్నమాట. సో దీనికి సంబంధించి ఇప్పటికే అర్హులను కూడా అయితే గుర్తించడం జరిగింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులను కూడా గుర్తించారు. అయితే చాలామందికి వెబ్ ల్యాండింగ్ అనేది లేదు, అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేదు. ఇవి 2 లేకపోవడం వల్ల పథకానికి సంబంధించి అర్హత ఉన్నా సరే బెనిఫిట్ అయితే మిస్ అయిపోతున్నారు. సో కాబట్టి మీరు అర్హులో కాదో తెలుసుకోవాలనుకున్నా, లేదా ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీ యొక్క పేరు ఉన్నా సరే మీకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఆధార్ కార్డ్తో చేసుకోండి. మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి మీరు డైరెక్ట్‌గా వెబ్ ల్యాండింగ్ అయితే ఆధార్ కార్డ్‌తో చేసుకోండి. ఇంకొక మోస్ట్‌లీ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు నేరుగా ఖాతాల్లోకి డబ్బులు పడాలి అంటే మాత్రం మీరు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి డబ్బులు కావచ్చు, అండ్ మనకు
ఈ యొక్క రైతులకు ఇచ్చేటువంటి పంట నష్ట పరిహారాలు కావచ్చు, ఎరువులు, విత్తనాలు సబ్సిడీ రేట్లకి పొందాలంటే మీ దగ్గర ఉన్నటువంటి పట్టాదారు పాస్‌బుక్ తీసుకొని, మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కి వెళ్ళి, మీ యొక్క ఫోన్ నంబర్‌కి ఆధార్ నంబర్ లింక్ అయి ఉంటుంది కదా! సో, ఆ ఫోన్ నంబర్‌ని తీసుకొని వెళ్తే పట్టాదారు పాస్‌బుక్కు, ఆధార్ కార్డు, ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబరు. ఇవి 3 మీరు తీసుకొని వెళ్తే రైతు గుర్తింపు నమోదు సంఖ్య అని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. సో, అందులో మీరు రిజిస్టర్ గనుక అయితే కేంద్ర ప్రభుత్వం డబ్బులతో పాటు ఇక నుంచి రైతులకు ఏ పథకమైనా సరే మనకు డైరెక్ట్‌గా బెనిఫిట్ అయితే పొందడం కోసం ఆ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్య అయితే మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అది లేకపోతే ఫ్యూచర్‌లో రైతులకు ఒక్క పథకం కూడా అమలు కాదు. ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక మరొక అప్డేట్ విషయం ఏమిటంటే మనకు మరో 4 రోజుల్లో నేరుగా రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి ఆ డబ్బులైతే నేరుగా ఖాతాలకైతే విడుదల చేయబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అర్హుల లిస్ట్ విడుదల చేసింది. డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి మీరు అర్హులో కాదో. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మీరు ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.